నమస్తే. రాష్ట్రంలో వానాకాలం పంటకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కింద సుమారుగా 9,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఆయా రైతుల యొక్క అకౌంట్లలో జమ చేయబోతా ఉన్నది. చాలా రోజుల కానీ చూస్తూ ఉన్నాం. రైతు భరోసా కోసం చాలామంది రైతులంతా కూడా ఎదురు చూసిండ్రు. సో మొన్న వేసినటువంటి ఏదైతే యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేసింది. చాలా లేట్గా అయిపోయింది. గతంలో కూడా 1-2 సార్లు ఎగ్గొట్టింది. సో ఇప్పుడు కూడా ఈ వానాకాలం సంబంధించినటువంటి ఈ పంటకిచ్చేటువంటి సాయం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇచ్చేటువంటిది ఇది సకాలంలో ఇవ్వాలి. ఇప్పటికే రైతులు ఎరువులు దొరకక ఒక పక్కన ఆగ్రహంతో ఉన్నారు, మరో పక్కన వర్షాలు సరిగ్గా లేవు. రెండవది ఇప్పటికే రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మనం హామీ ఇవ్వడం జరిగింది. వాటిని నిలబెట్టుకోలేదు కాబట్టి కనీసం ఇచ్చేటువంటి 6,000 రూపాయలైనా సరైనటువంటి టైంకి ఇవ్వాలన్నటువంటి ఒక ప్రతిపాదన నేపథ్యంలో దానికి ఇప్పటికే ముఖ్యమంత్రి అంగీకరించడమే కాకుండా వ్యవసాయ సంబంధించినటువంటి శాఖ అధికారులకు సైతం కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా నిధుల సమీకరణ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించండి. సో నిధులని ఎట్టి పరిస్థితుల్లో 9,000 కోట్ల రూపాయలని 73 లక్షల మంది రైతుల యొక్క అకౌంట్లలో కేవలం 9 రోజులలో వేయాలన్నటువంటి ఒక భగీరథ ప్రయత్నం అయితే ఒకటి జరుగుతూ ఉన్నది. ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతా ఉన్నది, ఎవరికి రాబోతా ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకున్నట్టయితే ఉంటే 26వ తారీఖున ఈ నెల 26వ తారీఖు నుంచి రైతుల యొక్క అకౌంట్లలో ఒకేసారి అమౌంట్ పడబోతూ ఉన్నది. గతంలో ఏమో విడతల వారీగా రిలీజ్ అయిపోయేది. ఇప్పుడు అట్లేం కాదు. ఇది అంటే ఒకసారి 3 ఎకరాల వరకు ఉన్నటువంటి, దాని తర్వాత 5 ఎకరాల వరకు, దాని తర్వాత మొత్తం ఒకటేసారి రైతుల యొక్క అకౌంట్లో జమ కాబోతా ఉన్నది అన్నట్టు. సుమారుగా 9,000 కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో జమ చేస్తారన్నట్టు. సో 26వ తారీఖు నుంచి ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల మొదటి వారంలోనే ఈ సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఆయా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయాలి అనేది రేవంత్ రెడ్డి ఒక కృతనిశ్చయంతో ఉన్నట్టుగా, దీనిపైన ఇప్పటికే మంత్రికి తుమ్మల నాగేశ్వరరావుకి అలాగే మిగతా ఉన్నటువంటి అధికారులకు సైతం కూడా రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఈ వానాకాలం సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే వేస్తారో ఇవి రేపు రానున్నటువంటి ఎన్నికలు సైతం కూడా ఉన్నాయి. జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలతో పాటు ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఈ సంబంధించిన ఈ దఫలోనే రాబోతున్నాయి కాబట్టి గ్రామీణ స్థాయిలో ఖచ్చితంగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే ఉంటే ఈ సంబంధించినటువంటి ఈ రైతాంగం ఏదైతే ఉందో దీన్ని వీళ్ళంతా కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉంటారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఎలక్షన్స్ కోసం అనేది ఒక ప్రయత్నంగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఈ 18వ తారీఖున ఇది రేపో ఎల్లుండో ఒక క్యాబినెట్ సమావేశం కాబోతా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన. సో దీనిపైన మార్గదర్శకాలతో పాటు ఈ నిధుల సమీకరణ పైన దీనిలో డిస్కషన్ అయిపోయి అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. గతంలో కూడా జూన్ 15 అనుకుంటా, నాకు తెలిసి గతంలో జూన్ 16వ తేదీన గత సంవత్సరం 2025 వానాకాలం సీజన్లోనే జూన్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కేవలం 7 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలను రైతుల యొక్క అకౌంట్లో జమ చేసిండు పోయిన వానాకాలం అప్పుడు. ఇప్పుడు కూడా ఇదే జూన్లో, ఎందుకంటే జూన్లో వర్షాలు పడతాయి. సో పెట్టుబడికి మనం అందించినటువంటి వాళ్ళమైతే వాళ్ళ ఎరువుల బస్తాలకో లేకపోయినట్టయితే దున్నదానికో విత్తనాలకో దేనికో దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సరైనటువంటి టైంలోనే ఇస్తేనే ప్రభుత్వం పైన కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది తప్పించి అదను దాటిపోయిన తర్వాత, సీజన్ దాటిపోయిన తర్వాత ఇచ్చినా కానీ రైతులు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి రైతులు ఓపెన్గానే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇచ్చేదేదో ముందుగానే ఇచ్చినట్టయితే వాళ్ళకి అవసరానికి వాళ్ళకి అదనికి వాళ్ళు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే స్పష్టంగా జరుగుతూ ఉన్నది. మరి 26వ తారీఖున ఖమ్మం జిల్లాలోనే పెద్ద ఎత్తున కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సర్కారు పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేస్తూ ఉన్నది. ఆ రోజే రైతుల యొక్క అకౌంట్లలో మొదటి రోజే సుమారుగా 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలని ఒకటే రోజు అదే 26వ తారీఖున ఆ బహిరంగ సభ ద్వారా విడుదల చేస్తే 26వ తారీఖున 26వ తారీఖులో అయిపోతుంది. 27వ తారీఖున రైతుల యొక్క అకౌంట్లో జమ కాబోతా ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ అనౌన్స్ చేసిన తర్వాత తెల్లారి రైతుల యొక్క అకౌంట్లో 5,000 కోట్ల రూపాయలు దరిదాపుగా జమ అవుతాయి. అది కూడా విడతల వారీగా మీన్స్ కేవలం ఒక 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలని ఇచ్చి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంటే ఇప్పుడు ఇవాళ ఉదయం
నిన్నటి నుంచి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. రైతు భరోసా పైసలు రాబోతా ఉన్నాయి, వస్తూ ఉన్నాయి అని చెప్పేసి కొంత ఊహాగానమైనటువంటి వార్తలు వస్తున్నప్పటికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చిండు. త్వరలోనే రైతులకు ఒక శుభవార్త అందించబోతా ఉన్నాం. 26వ తారీఖున గవర్నమెంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయబోతా ఉన్నది. ఎప్పుడు వానాకాలం సంబంధించినటువంటి రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం అన్నటువంటి దానిపైన మేము క్లారిటీగా చెప్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి, కొంతమందికి ఏమని డౌట్ ఉన్నదంటే మరి గతంలో కొన్ని వార్తలు ఏముంటున్నాయి అంటే గతంలో దాదాపుగా ఎన్ని ఎకరాలకు ఇచ్చేది, 1,50,00,000 ఎకరాలకు ఇచ్చేది. గతంలో 1,50,00,000 ఎకరాలకి రైతు భరోసా వచ్చేది. సో ఇప్పుడు కూడా 1,38,00,000కే ఈ యొక్క రైతు భరోసా రాబోతా ఉన్నది. మరి మిగతా ఉన్నటువంటి దాదాపుగా 20 లక్షల ఎకరాలు ఏవైతే ఉన్నాయో, దాదాపుగా ఒక 12 నుంచి ఒక 15 లక్షల ఎకరాలు ఏవైతే ఉంటాయో మరి దీంట్లో మా పేరు ఉంటుందా లేదా అన్నటువంటిది కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. చూడాలి మరి. అంటే ఒక పక్కన సాటిలైట్ సర్వే అంటా ఉన్నారు, ఇంకొక పక్కన దీంట్లో పంటకు అక్కర అన్నటువంటి పంట సాగు చేయనటువంటి భూములకు కూడా గతంలో కేసీఆర్ ఇచ్చింది కాబట్టి వాటిని తీసేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి దీంట్లో ఏమైనా నిజంగా పంట పండే భూములు కూడా ఏమైనా మరి అందకుండా ఉంటాయి అన్నటువంటి కొంత ఆందోళనలు కూడా చాలా మందిలో వస్తున్నటువంటి డౌట్ అంతా కూడా. మరి చూడాలి ఈ దీంట్లో 1,50,00,000 ఎకరాలకు ఇస్తాడా, 1,38,00,000 వరకే పరిమితం చేస్తాడా అనేది మనం చివరిలో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇదైతే కన్ఫామ్గా రైతు భరోసా మాత్రం ఈ నెలలోనే జారీ కాబోతాను. ఈ వానాకాలం సంబంధించినటువంటి ఒకేసారి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు 9 రోజులలోనే ఒకేసారి రైతుల యొక్క అకౌంట్లలో వేయబోతా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎన్నికల్లో కూడా ఇది చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం. ఈ వర్షాకాలంలో ఇచ్చినటువంటి టైంకి మేము ఇచ్చినామని చెప్పేసి రేపు చెప్పుకునేందుకు ఒక అవకాశం ఉన్నటువంటి దొరుకుతుంది రేపు ఎలక్షన్స్కి వెళ్ళినప్పటికీ అన్నటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంతోపాటు సన్న ఓట్లకు సంబంధించినటువంటి బోనస్కు సంబంధించినటువంటి డబ్బుల విషయంలో కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కేవలం 7 రకాలకు సంబంధించినటువంటి విత్తనాలు వేసినటువంటి వాళ్ళకి, అంటే కేవలం వాళ్ళు ప్రభుత్వం ఏదైతే సిఫారసు చేసిందో, ఏదైతే ఇవే ఈ సంబంధించినటువంటి వరి మాత్రమే వేసుకుంటే, ఈ వడ్లను మాత్రమే మీరు పండించినట్టయితుంటే 7 రకాల వడ్లను ఏదో చెప్తా ఉన్నది. ఆ వడ్లను కనుక పండించినట్టయితుంటే మాత్రమే మరి బోనస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఆ రోజే ప్రభుత్వం నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. చూస్తాం మరి. ఒకవేళ ఈ సంబంధించినటువంటి దానికోసం రైతు భరోసా పైసల కోసం మాత్రం ఖచ్చితంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవి వచ్చినట్టయితుంటే ఎకరానికి 6,000 రూపాయలు. ఒకవేళ కనుక అంటే ప్రతి సీజన్కి సైతం కూడా 6,000 రూపాయలు, అంటే 2 సీజన్లను కలిపి 12,000. సో రేవంత్ రెడ్డి చెప్పింది 15,000 అని చెప్పిండు, కానీ 12,000 కుదించడం జరిగింది. దాని ప్రకారమే ఈ 6,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం ఇప్పటివరకు అయితే అందిస్తూ ఉన్నది. ఈ ఏడు కూడా, ఈ వానాకాలం కూడా అదే 6,000 తోటి మరి 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలని దాదాపుగా 1,50,00,000 ఎకరాలకి అందించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.